మాట్లాడుతున్నారు. ఎక్కడ అవినీతి జరుగుతుందా లేకపోతే ఇంకోటి జరుగుతుందా అనేది తేల్చమని డైరెక్ట్ గా బాలరాజు గారు చెప్పారు. ఆ తేల్చే క్రమంలో ఖచ్చితంగా దాని మీద చర్యలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. మధ్యలో మీకు వచ్చిన బాధ ఏంటి? ఖచ్చితంగా బాధ ఉంటదండి. ఎందుకు బాధ ఉండదు? మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం. మల్లేశ్వర్ గారు ఇవాళ సీసీ కెమెరా ఎవరు అసలు అవినీతి గురించి మాట్లాడారు. సీసీ కెమెరా పెట్రోల్ పట్టేది ఎవరు? మీ కూటమి నాయకులే. అవినీతి గురించి మాట్లాడే నైతిక విలువ మీకు లేదు. పార్టీ మీకు ఇప్పుడు మీ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఉంది. మల్లేశ్వర్ గారు, సౌజన్య గారు, మల్లేశ్వర్ గారు ఏదన్నా కూడా వాళ్ళని ఏదన్నా కూడా మిమ్మల్ని తరిమేస్తారు పార్టీలో నుంచి. కూటమి నాయకులు ఎంతవరకు రైట్ మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం ఉండండి. మల్లేశ్వర్ గారు, సౌజన్య గారు ఆగమంటే ఆగాలి. దయచేసి ఆగండి. క్రాస్ టాక్ వద్దండి. ఆగమంటే ఆగండి దయచేసి. మ్యూట్ చేయండి మల్లేశ్వర్ గారిని. మ్యూట్ చేయండి ఒకసారి. శాస్త్రి గారు ఫోన్ చేశారు గుంటూరు నుంచి. శాస్త్రి గారు మాట్లాడండి. హలో, డైరెక్ట్ పాయింట్కి రండి శాస్త్రి గారు. డిబేట్ మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటాను. ఎమ్మెల్యేల మీద ఆరోపణలు కొత్త ఏం కాదు. గతంలో చూసాం మనం ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన దగ్గర